మీకు ఒక విషయం తెలుసా? నేను పెళ్లి చేసుకుంటే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నేను అనుకోలేదు. అలాగే మీలాంటి మంచి భర్త వస్తారని కలలో కూడా అనుకోలేదు. కొంతమంది అమ్మాయిలు నాకు ఇలాంటి భర్త కావాలి, అలాంటి భర్త కావాలి అని లిస్ట్ రాసుకుంటారు. కానీ నేనేం కోరుకోకపోయినా వనవాసంలో కూడా తోడుగా ఉండే రాముడు లాంటి భర్త నాకు దొరికాడు. నేను నీకు విషయం చెప్పనా లక్ష్మి, మా మగాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉండే భార్య రావాలని కోరుకుంటారు. కొంతమంది భార్యలు కొంచెం సపోర్టివ్గా ఉంటే చాలు, వాళ్ళేదో సాధించేసినట్టు చాలా ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు. కానీ నిజానికి నువ్వు అలా కాదు. నువ్వు నా కోసం చేసింది అంతా ఇంత కాదు, చాలా చాలా ఎక్కువ. నన్ను ఒక అమ్మలా చూసుకుంటావు, నాకే కష్టం వచ్చినా ఆదుకున్నావు. అంతెందుకు, ఇప్పుడు చూడు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నాకు తోడుగా నిలబడ్డావు. నిజం చెప్పనా లక్ష్మి, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. సరే అంటిద్దామా? మొదటి పోస్టర్ నీ చేత్తో అంటించు. స్వామి, అంత మంచి జరగాలి. ఐస్ ఐస్ ఐస్. చూసావా లక్ష్మి, దేవుడికి మనం అంటే ఎంత ఇష్టమో. మనం ఇంత కష్టపడుతున్నామని తెలిసి మన కోసం, ఎగ్జాక్ట్లీ మన కోసమే ఐస్ క్రీమ్ బండిని పంపించాడు. నేను వెళ్ళి తీసుకొస్తానుండు. దేవుడి పేరు చెప్పి మీరు మీ ఆశ తీర్చుకోవాలని చూస్తున్నారా? వద్దండి, పదే పదే ఐస్ క్రీమ్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు, పైగా ఖర్చు కూడా. అది కాదు లక్ష్మి, ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటే మహా అయితే 100 రూపాయలు అవుతుంది, అంతే కదా. దానికి కూడా ఎందుకు ఇలా అంటున్నావు? మీకు ఒకటి చెప్పనా? ఈరోజు 100 రూపాయలు, రేపు 150, ఎల్లుండి 200. ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే ఒక నెలలో అయ్యే ఖర్చు యావరేజ్గా 10,000 అవుతాయి. అదే ఉన్న అలవాట్లన్నీ స్కిప్ చేసామనుకోండి, మనకి అవన్నీ సేవ్ అవుతాయి కదా. ఏమండి, మనం ఐస్ క్రీమ్ తిన్నప్పుడల్లా మనకి స్పెషల్ మూమెంట్స్ క్రియేట్ అయ్యేవి. ఆ స్పెషల్ మూమెంట్స్ని మర్చిపోకండి. అలాంటి టైం వచ్చినప్పుడు మళ్ళీ తినొచ్చు. సారీ లక్ష్మి, అయినా నాకు విషయం చెప్పు. ఈ మధ్య నువ్వేమన్నా మనుషుల్ని కన్విన్స్ చేయడం ఎలా అని బుక్ ఏమైనా చదువుతున్నావు? లేకపోతే ఏంటి, నువ్వు ఒక మాట చెప్పగానే దానికి ఎదురుగా ఒక్క మాట కూడా చెప్పాలనిపించట్లేదు? అవును, మీకోసం కొత్తగా బుక్ కూడా రాయాలనుకుంటున్నాను. మీరు మనసులో ఏవేవో ఆశలు పెట్టుకొని పైకి వేరేలా మాట్లాడుతున్నారు. అంటే తెలిసిపోయిందనమాట. ఎనివే, నేను కొంచెం తగ్గించుకుంటే మంచిది, నాకు అర్థమైంది. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. మనం ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. అయ్యో నన్ను క్షమించండి. అమ్మా, ఏమండి, నన్ను క్షమించండి. ఈ నీళ్లలో ఇలా ఎప్పుడు మీరు ఇల్లు వదిలిపోలేదు. ఎక్కడున్నా ఇంటికి వచ్చేయండి. ఏమండి, మీరు లేకుండా నేను ఉండలేనండి. మీకు నా మీద కోపం ఉంటే మీరు ఇంటికి వచ్చాక నన్ను తిట్టండి, కొట్టండి, అంతేగాని మీరు మాత్రం ఇంటికి రండి. బాధపడకమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడేం చేయలేం. నాన్న కనిపించకపోతే ఏదో అయిందని డిసైడ్ అవ్వకుండా నాన్న దొరికేంత వరకు వెతుకుదాం. నువ్వు ఏడవటం ఆపమ్మా. అమ్మా, ఏంటమ్మా నువ్వు? నాన్న నిన్ను వదిలి వెళ్ళిపోయారు అంటే నువ్వు నమ్ముతున్నావా? నిన్ను విడిచి నాన్న ఉంటారా చెప్పు? నువ్వు ఇలా ఏడుస్తున్నావని తెలిస్తే బాధపడతారమ్మా. ముందు నువ్వు ఏడవటం ఆపు. నువ్వు నాన్న ఎన్నిసార్లు గొడవ పడలేదు? టామ్ అండ్ జెర్రీ టైప్ లో గొడవ పడ్డారు, అయినా మళ్ళీ ఇద్దరు కలిసిపోయేవారు కదా. నాన్న నీకు అన్యాయం చేసి ఎక్కడికి వెళ్ళరమ్మా. ముందు నువ్వు ఏడు పాపమ్మా. అదే నేను అంటున్నానే,
ఎన్నిసార్లు గొడవ పడినా ఈయనెప్పుడు నాకు చెప్పకుండా ఇలా వెళ్ళిపోలేదు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియడం లేదే.